కార్యాల్లో ఒక మాట ఉంది. పేతురు యోహాను శృంగారం అనే దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్వస్థ జరుగుతుంది. జరిగినప్పుడు ఎవరంటే ఒక దగ్గరికి అడుక్కునే వ్యక్తికి స్వస్థత కలుగుతుంది. ఆ వ్యక్తికి ఏం లేదంటే కాళ్ళు ఉంటాడు. ఇప్పుడు అతను వీళ్ళతో ఏమడిగాడు? రూపాయలు ఉంటే ఇల్లు అడుక్కున్నాడు. అతను దగ్గర అడుక్కుంటున్నాడు కూర్చుని. ఇప్పుడు 10 రూపాయలు ఏ వ్యక్తి వచ్చాడు? పేతురు వల్ల ఇంతగా 10 కూడా ఆయన దగ్గర లేవు. కానీ ఆయన ఒక విశ్వాసం ఉంది, నా దగ్గర డబ్బులు లేవు కానీ నేను ఒకటి కలిగి ఉన్నది ఇస్తానన్నాడు. నేను ఒకటి కలిగి ఉన్నది నీకు ఇస్తానన్నాడు. నేను ఏదైతే కలిగి ఉన్నానో అది నీకు ఇస్తాను. ఆయన కలిగి ఉన్నది ఏంటి? యేసు నామం. హల్లెలూయా. యేసు నామం కలిగిన ఆ పలుకు పలకగానే కొన్ని సంవత్సరాలుగా పుట్టినప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి కూడా ఏమొచ్చాయి, మరి అతను కాళ్ళు లేవు కానీ చీల మండలంలోకి దేవుని శక్తి వ్యాపించినప్పుడు అతను అదే మందిలోకి పరిగెత్తుకుంటా వెళ్ళినట్టుగా వాక్యంలో రాయబడి. సో మనము కలిగి ఉన్నది దేవుని నామం అయితే కనుక ఆ నామంలో ఏది పలికితే జరుగుతుంది. హల్లెలూయా. ఏది పలికితే జరుగుతుంది ఖచ్చితంగా.